డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్టు వెనక సిఐడి పెద్ద కుట్ర చేసింది. ఆ విషయం దరిదాపుగా ఆ రోజునే అందరికీ తెలుసు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది కానీ, సిఐడి సంజయ్ చేసింది కానీ, అరెస్టు చేసిన పోలీస్ ఆఫీసర్లు చేసింది కానీ, 17A వర్తిస్తుంది అన్న తర్వాత గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోకుండా, అపాయింటింగ్ అథారిటీ యొక్క పర్మిషన్ తీసుకోకుండా అరెస్టుకి సహకరించిన ఢిల్లీ పెద్దలు చేసింది కానీ, అన్ని రకాల కుట్రలు జరిగిన తరువాత మాత్రమే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. ఈ విషయం తెలుగు ప్రజానీకం మొత్తానికి తెలుసు. ఈరోజు కొత్తగా సిఐడి మహాకుట్ర చేసింది, పేపర్ల నిండా హెడ్డింగ్లు పెట్టుకోవటానికి తప్ప తెలియంది ఏమీ లేదు. కాకపోతే ఈరోజు బయటపడిన అంశం ఏమిటి అనేది కనుక ఒకసారి చూసుకుంటే, అందులో పివి రమేష్ 161 వాంగ్మూలం ఇచ్చిన తర్వాత ఆ వాంగ్మూలంలో చేసిన మ్యానిపులేషన్స్, అడల్టరేషన్స్, అందులో తారుమారు చేసేయటం, ఆయన చెప్పని అంశాలను కూడా కొన్నిటిని అందులో జోడించి మరి దాన్ని పరిగణలోకి తీసుకునే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు మొత్తం చంద్రబాబు నాయుడే చేయించాడు అనే దాని వైపుగా డ్రైవ్ చేసి అరెస్టుకు మాత్రం కుట్ర చేశారు. ఇందులో పాల్పడిన ఈ అంశాలు మొత్తం 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ రిమాండ్ ఖైదీగా పెట్టి ఏం ప్రగతి సాధించాడు జగన్మోహన్ రెడ్డి అనంటే అది అందరికీ తెలిసిందే. 11 సీట్లకి ఎలా పరిమితం అవ్వాలి అని ఒక పెద్ద పుస్తకం రాసేశాడు. 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి ఎలా రావాలి అనేది ఆయన చూసి నేర్చుకోవాలి. అందులో బాగా బలంగా పడిన అంశం చంద్రబాబు నాయుడు అరెస్టే. దానికి సిఐడి ఎంతమంది మీద కేసులు పెడుతుంది, ఏం చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, ఇవన్నీ తెలియంది ఎవరికి? ఇవన్నీ తెలిసిన తర్వాతనే కదా ఈ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయం ఎలా జరిగింది అంటే పోస్ట్ మార్టం చేసినట్టుగా ఇప్పుడు విషయాలన్నీ బయటకు తీస్తుంటే అందులో పివి రమేష్ ఇచ్చిన వాంగ్మూలంలో కూడా అడల్టరేషన్ చేయటం, ఆయన చెప్పని అంశాలను జోడించేయటం, ఆయన చెప్పిన విధానాన్ని తప్పుడుతనంగా ప్రజెంట్ చేయటం, వీటన్నిటి మీద కలిపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన మ్యానిపులేషన్స్, అందులో జరిగిన కుట్ర అని చెప్పి మరి ఏసీబీ కోర్టులో కేసు పెట్టి ఆయన్ని రిమాండ్కి పంపించారు. విచిత్రమైన విషయం ఏంటంటే అదే ఏసీబీ కోర్టులో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించిన అదే జడ్జి గారు ఈ రోజున గనుల శాఖలో పట్టుబడ్డ వెంకట్రెడ్డికి బెయిల్ ఇచ్చేశారు. ఏసీబీ కోర్టు చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజున బెయిల్ ఇవ్వలేదు. బెయిల్ కోసం ఆయన హైకోర్టుకి వెళ్ళి ఆరోగ్య కారణాలు చూపించుకొని ఆ తరువాత మళ్ళీ నార్మల్ బెయిల్ అప్లై చేసుకుంటే వచ్చింది. గనుల శాఖలో ప్రాథమిక ఆధారాలు కూడా బయటపడ్డ తరువాత, దానికి తగ్గ సమాచారం కూడా ఉన్న తరువాత వెంకటరెడ్డికి మాత్రం బెయిల్ వస్తుంది. చంద్రబాబు నాయుడికి రాని బెయిల్ అదే ఏసీబీ కోర్టులో అదే జడ్జి గారు అదే వెంకటరెడ్డికి ఇచ్చారు. ఇక ఏం జరిగింది అది మీ ఊహకే వదిలేయటం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు ఊహించుకునే దాని ప్రకారంగా వాళ్ళకి అలా అనిపిస్తుంటుంది. సరే, ఆ విషయం కనుక తీసి పక్కన పెడితే ఈ రోజున సిఐడి చేసిన మహాకుట్ర అనంటే అడల్టరేషన్స్. ఏ విషయంలో అడల్టరేషన్ చేయలేదు, ఏ విషయంలో మ్యానిపులేషన్ చేయలేదు, అసలు సిఐడి డైరెక్ట్గా సొంతగా కేసులు ఎలా తీసుకుంటుంది, ఈ సిఐడి సంజయ్ ఏ రకంగా ఈ కేసుని ముందుకు నడిపించాడు, 17Aని కూడా తొంగలో తొక్కి మరి ఆయన ఏ రకంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు అనంటే ఆయనకు జరిగిన లబ్ధి ఏమిటనేది అది కూడా 2-3 రోజులుగా బయటకు రావటం మొదలుపెట్టింది. సూట్ కేసు కంపెనీల పేరుతోటి, ఇంకా ఆయనకు కావాల్సిన కంపెనీల పేరుతోటి ఆయనకు కోటాను కోట్ల రూపాయలు బిల్లులు మంజూరు చేసేస్తారు. అది అల్టిమేట్గా లబ్ధిదారుడు వచ్చి ఆయనే అవుతాడు అనేది కూడా ఏ రోజున బయటకు వచ్చింది. ఎస్సీ ఎస్టీ చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి 25 చోట్ల సభలు నిర్వహిస్తే ఆ నిర్వహించిన తేదీలు అయిపోయిన తరువాత
పలానా కంపెనీకి మేము ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం జరిగింది, దాని కింద ఇదిగో వాళ్ళు ఫంక్షన్ హాల్ బుక్ చేసినందుకు. కానీ జరిగిన 25లో 24 పబ్లిక్ ప్లేసెస్, అంటే గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసుల ప్రాంగణాల్లో కానీ వాళ్ళకు సంబంధించిన బోర్డు రూముల్లో కానీ జరిగిన మీటింగుల్ని 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఆ ప్రాంగణం తీసుకోవడానికి అద్దె మేము చెల్లించాము అని బిల్లులు రాసుకుని 1,25,00,000 మింగేశారు. ఆ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు, అందులో ఆ కాంట్రాక్టుని తీసుకున్న కంపెనీ ఎవరికి సిస్టమ్ కన్సర్న్గా పనిచేసింది, ఆ కంపెనీకి ఈ సంజయ్కి ఉన్న బంధాలు ఏమిటి, అవి అన్నీ కూడా బయటకు వచ్చాయి కదా. ఇక దీంతో పాటుగా ఏంటంటే పివి రమేష్ ఇప్పుడు ఏం వాంగ్మూలం ఇచ్చాడు, దాంట్లో అడల్టరేషన్ చేసింది ఏంది, అది బయటకు వచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెద్ద గోల్మాల్ చేశారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడే ఈ వ్యవహారాల మొత్తానికి పాల్పడ్డాడని ఆ రోజున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా 10 రూపాయల నోటుతోటి హవాలా ఎలా చేస్తారు అనే పెద్ద పెద్ద కథలు చెప్పి హైకోర్టులో అసలు ఈయన బెయిల్ తిరస్కరించాల్సిందే అనే దాకా వచ్చాడు. ఆ తరువాత ఇక ఆయన ఈ సిఐడి సంజయ్తో కలిసి అక్కడ అమరావతిలో కానీ, అక్కడ హైదరాబాద్లో కానీ, మళ్ళీ ఢిల్లీలో కానీ ప్రెస్ మీట్లు పెట్టిన దాని మీద కూడా ఆయన మీద గవర్నర్కి కంప్లైంట్ చేయటం జరిగింది. ఈ వ్యవహారాలు మొత్తం చూసిన తర్వాత అసలు వ్యవస్థ అనే దాన్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టిస్తాడు, ఆ భ్రష్టు పట్టించటంలో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అసలు పాత్ర అది కదా బయటకు రావాల్సింది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా రిటర్న్గా ఆదేశాలు ఏదన్నా ఇస్తే దాంట్లో ఆయన ఇరుక్కునే అవకాశం ఉందేమో. ఆయన మౌఖిక ఆదేశాలు ఇస్తాడు, నోటి మాటతో చెబుతాడు, లేదు ఆయన నిద్రపోతా కలగంటాడు. వెంటనే వీళ్ళకి అక్కడ ఒక మెలకు వచ్చేస్తుంది అనమాట, ఉలిక్కిపాటుతోటి. అరే జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనుకుంటున్నాడే, మనం ఈ పని చెయ్యాలి అని ఒక ఉలిక్కిపాటుతోటి వాళ్ళు మెలకు వచ్చి ఈ పని అవతలు చేసి పారేస్తారు. ఆ చందాన చేస్తే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. ఇందులో ఎంత కాదనుకున్నప్పటికీ, ఎంత అవుననుకున్నప్పటికీ, ఇప్పుడు కూటమి కట్టి చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మేము చాలా దోహదపడుతున్నామని చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీ పాత్ర ఏమీ లేదా అనే దాని దగ్గర కూడా ఇది వస్తుంది కదా. అంటే ఒక సిరీస్ ఆఫ్ కుట్రలు అనమాట. ఒకళ్ళు ఈ ఒక పొలిటికల్ స్పేస్ని క్రియేట్ చేసుకుని ఆ స్పేస్లో వాళ్ళు ఇరుక్కోవటానికి చేసిన ఒక పార్టీ కుట్ర, ప్రతిపక్షాలుగా ఉన్న వాళ్ళని నిలువరింపజేయటం కోసం, అసలు అవసరమైతే వాళ్ళని పూర్తిగా నిర్మూలించి ఎరాడికేట్ చేసేయటానికి ఈ ఇంకొక పార్టీ ఆడిన కుట్ర, వీళ్ళకి వత్తాసు పలికిన మరికొన్ని పార్టీలు కుట్రలు, దీనికి పనిచేసిన వ్యవస్థలు, వీటన్నిటి ప్రకారంగానే కదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది. ఈ రోజుకి కూడా అందులో ఏం గోలుమాలు జరిగిందో బయటకు చెప్పలేక సిమెంట్స్ కంపెనీ మీద బడేడుస్తూ ఉన్నారు. ఆ సిమెంట్స్ కంపెనీ జిఎస్టీ ఎగవేత దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గోల్మాల్ చేసి క్విడ్ ప్రోకోకి పాల్పడ్డాడు అని జగన్మోహన్ రెడ్డి ఆరోపించిన దాకా ఈ వ్యవహారం మొత్తం చూస్తే అంతా మహాకుట్ర, పెద్ద కుట్ర, ఇంతకు మించిన కుట్ర వేరొకటి లేదనే రకంగా కనిపిస్తూ ఉంటే ఈ రోజున కొత్త కుట్రలు ఏముంది బయటకు రావటానికి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆడిన వింత నాటకం అని మాత్రం ఇక్కడ పర్టికులర్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదా. ఇదే ఈరోజు కుండబద్దలు.